గురుభ్యో నమ. దశాంశ చక్రం మన జీవిత పరమార్థం. దశాంశ చక్రంలో 4 ప్రధాన గ్రహాలు మరియు మరణకారక స్థానం ప్రభావం. D10లో చక్రంలో 4 గ్రహాలు అత్యంత ముఖ్యమైనవి. ఒకవేళ ఇవి కనుక మరణకారక స్థానంలో ఉంటే ఆయా గ్రహాల కారకత్వం దెబ్బతింటాయి. బుధుడు మరణకారక స్థానంలో ఉంటే ఆ వ్యక్తి కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి చూపరు. సూర్యుడు మరణకారక స్థానంలో ఉంటే జీవితంలో సరైన అవకాశాలు లభించవు. శని మరణకారక స్థానంలో ఉంటే వ్యక్తి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండడు. గురుడు మరణకారక స్థానంలో ఉంటే ఆ వ్యక్తి సాధించే విజయం యొక్క పరిమాణము చాలా పరిమితంగా ఉంటుంది. ముఖ్యంగా గమనిక, మీ జాతక చక్రంలో ఎన్ని రాజయోగాలు ఉన్నప్పటికీ మీరు నేర్చుకోవడం ఆపేస్తే ఆ యోగాలు ఫలించవు. అమాత్యకారక మీ జీవిత లక్ష్యం. D1లో చక్రంలో 2 అత్యధిక గ్రహాలు ఉన్న దాన్ని అమాత్యకారకుడు అంటారు. D10 చక్రంలో ఈ గ్రహం ఉన్న స్థితిని బట్టి మీ జీవిత లక్ష్యాన్ని అంటే మిషన్ ఆఫ్ ద లైఫ్ గుర్తించవచ్చు. మీ వృత్తి గ్రహ స్వభావానికి అనుగుణంగా ఉన్నప్పుడే మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. వివిధ గ్రహాల ద్వారా మీ మిషన్. సూర్యుడు క్రమశిక్షణగా ఉండడం, ఇతరుల జీవితాల్లోని చీకటిని తొలగించే ప్రయత్నం చేయడం మరియు వాళ్ళ జీవితంలో వెలుగు నింపడం. చంద్రుడు ఇతరులను పోషించడము, వినోదము లేదా ఏదైనా రంగంలో డాక్టరేట్ స్థాయి జ్ఞానాన్ని సంపాదించడం. కుజుడు రక్షణ రంగంలో ఏదైనా దేనికోసమైనా పనిచేయడం మరియు మీ పట్ల విపరీతమైన అభిలాషను కలిగి ఉండడం. బుధుడు నిరంతర అభ్యాసం మరియు ఇతరుల సమస్యలు పరిష్కరించే వారిగా ఉండడం. గురుడు బోధన మరియు మంత్రశాస్త్రం, ధర్మాన్ని అనుసరించడం. శుక్రుడు కెమెరా ఎదుర్కోవడం లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా నలుగురికి చేరువవ్వడం. శని రోజుకు 14 గంటల పాటు అలసిపోకుండా కష్టపడడం మరియు సామాన్య ప్రజలతో మమైకం అవ్వడం. ఆత్మకారక మరియు అమాత్యకారక రాజయోగం. మిషన్ మరియు యాక్షన్. అమాత్యకారక గ్రహం మీ జీవిత మిషన్ నిర్ణయిస్తే, ఆత్మకారకం ఆ లక్ష్యం వైపు మిమ్మల్ని తీసుకువెళ్లే విధంగా చర్యలను సూచిస్తుంది. అత్యున్నత రాజయోగం. జెమిని సూత్రాల ప్రకారం ఏదైనా విభజన చక్రంలో D10లో ఆత్మకారక మరియు అమాత్యక గ్రహాలు కలిసి ఉంటే ఒక గొప్ప రాజయోగంగా ఉండవచ్చు. వంతెన, బ్రిడ్జ్. మీ లక్ష్యానికి అమాత్యకారకుడు మరియు మీరు చేసే పనులకు ఆత్మకారకుడి మధ్య బలమైన సంబంధం ఉంటే వంతెన ఉన్నప్పుడే మీరు మీ సంపదనను మరియు విజయాన్ని పొందగలరు. ఇతర ముఖ్యాంశాలు. శని మరియు సమాజం. శని ఎప్పుడు ఒంటరితనం కాదు. ఇది సామాన్య ప్రజలతో అంటే మాసెస్తో ముడిపడి ఉంటుంది. మనకు కలిగే దుఃఖము మన చుట్టూ ఉన్న వ్యక్తుల భార్య, పిల్లలు, స్నేహితులు వల్లే కలుగుతుంది, ఒంటరిగా ఉన్నప్పుడు కాదు. నీచగ్రహాలు. D10 చక్రంలో ఒక గ్రహ నీచ స్థితిలో ఉండడం వల్ల కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన రాజయోగంగా మారుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.